త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి యొక్క కెరీర్‌లో చాలామందికి ఇష్టమైనటువంటి సినిమా 'ఖలేజా'. ఈ మూవీని మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా నేను థియేటర్‌లో చూడలేదు. కానీ చాలా సార్లు కామెడీ సీన్స్ గాను, లేకపోతే ఫైట్ సీన్స్ గాను యూట్యూబ్‌లోను, ఇతరత్రా సోషల్ మీడియా యాప్స్‌లోను నేను ఈ సినిమాని చాలా సార్లు చూశాను. కానీ ఫస్ట్ టైమ్ ఈ సినిమా నేను థియేటర్‌లో చూశాను. అందరిలాగానే నాకు కూడా ఈ సినిమా ఎందుకని థియేటర్‌గా ఫెయిల్యూర్ అయ్యింది అన్నది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యింది అన్నదానికి నాకొక ఒపీనియన్ ఉండేది. ఈ సినిమాని ఇప్పుడు థియేటర్‌లో చూసిన తర్వాత ఆ ఒపీనియన్ ఇంకా చాలా బలపడింది. థియేటర్ సినిమా వేరు, ఓటీటీ సినిమా వేరు. థియేటర్‌లో మనం సినిమా చూస్తున్నప్పుడు 1, 2 నిమిషాలకు కూడా మనకి సినిమా అనేది బోర్ కొట్టకూడదు. అలా కొట్టిన మరుక్షణం నుంచి సినిమా మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది. బట్ ఓటీటీలో అలా కాదు. సినిమా మనకి బోర్ కొట్టినా సరే మనం దానిని యాక్సెప్ట్ చేసి ఇంకా చూసే ప్రయత్నం చేస్తాం. ఈ సినిమాలో అదే జరిగింది. 'ఖలేజా' సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలా చోట్ల చాలా బోర్ కొట్టింది సినిమా. ఎస్పెషల్లీ సాంగ్స్ వస్తున్నప్పుడైతే చాలా బోర్ కొట్టింది. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా ఈవెన్ 'సదాశివ సన్యాసి' లాంటి సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా చాలా బ్యాడ్‌గా ఉంది నాకైతే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలు ఈ 'ఖలేజా' ఒక్కటే కాదు. 'నువ్వే నువ్వే' గానీ, 'అతడు' గానీ, 'జల్సా' గానీ, 'ఖలేజా' గానీ, ఈవెన్ 'జులాయి' సినిమా లాంటి సినిమాలు కూడా థియేటర్‌లో అంత గొప్పగా రాణించలేనప్పటికీ టీవీస్‌లో గానీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో గానీ చాలా అద్భుతంగా రాణిస్తాయి. ఎందుకు అంటే డైలాగ్స్‌లో గానీ, సీన్స్‌లో గానీ, ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్‌లో గానీ చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. వాటిని మనం దగ్గర నుంచి చూస్తున్నప్పుడు లేదా దగ్గర నుంచి వింటున్నప్పుడు వచ్చే ఫీలింగు ఒక థియేటర్ ఆడియన్స్‌లో చూస్తున్నప్పుడు మనకు కలగదు. అదే 'ఖలేజా' విషయంలో కూడా జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి యొక్క సినిమాల్లో నాకు మెయిన్‌గా నచ్చని విషయం ఏంటంటే కథలో ఫిల్లింగ్ షాట్లు అక్కడక్కడ పడొచ్చు. కానీ ఈయన సినిమాల్లో ఫిల్లింగ్ షాట్ల మధ్యన కథ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 'ఖలేజా' సినిమాని తీసుకుంటే ఈ సినిమాలో కథ ఏంటి? ఒక సేవియర్ తమ ఊరిని కాపాడడానికి ఒక దేవుడు వస్తాడు అని నమ్మే ఒక ఊరి జనం. ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలకు దూరంగా పాలి అనే గ్రామానికి ఎలా చేరుకున్నాడు, వాళ్ళని ఎలా కాపాడాడు అన్నది ఒక కథ. దీని మధ్యలో ఎన్ని యాడ్ చేస్తారంటే సునీల్ గారి కామెడీ, అనుష్క గారితో ఒక లవ్ స్టోరీ, మళ్ళీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఈ డీన్‌ని, డాక్టర్‌ని, మళ్ళీ సుబ్బరాజు గారి క్యారెక్టర్‌ని పట్టుకునే ఈ సీన్‌లన్నీ కూడా ఫిల్లింగ్ షాట్ల కింద కనిపిస్తాయి. లేదా ఫిల్లింగ్ సీన్స్ కింద కనిపిస్తాయి. కథ తక్కువైపోయి సొల్లు ఎక్కువైపోతుంది సినిమాలో. అలాగని ఈ సీన్లు గానీ, ఈ రైటింగ్ గానీ బాగోదని కాదు. మనకి బావుంటుంది. కానీ ఆ కథకి ఇవి అనవసరం. ఎప్పుడైతే కథకి అనవసరంగా ఒక షాట్ గానీ, ఒక సీన్ గానీ ఉంటుందో అది థియేటర్‌లో బోరింగ్‌నెస్‌ని క్రియేట్ చేస్తుంది. స్క్రీన్ ప్లే అనేది ఎంత టైట్‌గా ఉండాలి అంటే మనం ఒక షాట్ సీన్స్ కాదు, షాట్ బై షాట్, షాట్ బై షాట్ ఏసుకున్నా సరే ఈ షాట్ తీస్తే బయటికి తీసి కట్ చేస్తే మనకి సినిమా అర్థం కాదేమో అన్నంత టైట్‌గా స్క్రీన్ ప్లే అనేది ఉండాలి. నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు నచ్చినటువంటి సీన్‌లే థియేటర్‌లో చూసినప్పుడు నాకు బోర్ కొట్టేసాయి. నాకు 'ఆలీ' గారి కామెడీ చాలా బాగా నచ్చింది. సునీల్ గారి కామెడీ నచ్చుతుంది. హీరోయిన్ అనుష్క గారితో ఉన్న ట్రాక్ మొత్తం నచ్చింది. సెకండ్ హాఫ్‌లో డీన్‌ని పట్టుకునే సీన్స్ గానీ, లేకపోతే డాక్టర్‌ని పట్టుకునే సీన్స్ గానీ, లేకపోతే సుబ్బరాజు గారిని పట్టుకునే సీన్స్ గానీ, ఈవెన్ క్లైమాక్స్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. కానీ థియేటర్‌లో చూస్తున్నప్పుడు నాకు చిరాకొచ్చేసి ఎంతసేపు అనే భావన కలిగింది. ఎంతో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చే మణిశర్మ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా, ఆయన పాటలు కూడా ఈ సినిమాకి అంతగా నప్పవు. ఎందుకంటే సిట్యుయేషన్స్‌లో బలం లేనప్పుడు అంత మంచి పాటలు రావు. అలాగే సీన్స్‌లో బలం లేనప్పుడు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రాదు. మీకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల గూస్ బంప్స్ వచ్చాయో అక్కడ సీన్ చాలా చాలా బలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్‌లో ఎప్పుడైతే మహేష్ బాబు గారి క్యారెక్టర్ నుంచుంటుందో అక్కడ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తారు మణిశర్మ గారు. ఎందుకు అంటే అక్కడ సీన్‌లో చాలా బలం ఉంది కాబట్టి. ఇంకా ఈ సినిమాలో లాజిక్స్ కూడా చాలా చాలా ఆడ్‌గా ఉంటాయి. అంటే ఇసుకలోంచి బండి రావడము, లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ ఒక బ్యాడ్ లక్‌గా చూపించి, హీరోయిన్ క్యారెక్టర్ వల్ల అన్నీ నెగెటివ్సే జరుగుతాయి అని చెప్పడము, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు గారిని చంపడం కోసం అని చెప్పి ఎక్కడో రాజస్థాన్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పంపాలి అనుకోవడం, ఇవన్నీ లాజిక్స్ కూడా ఎక్కడైతే లాక్స్ ఉంటాయో కథకి అవసరమయ్యే లాక్స్ ఉంటాయో అవన్నిటికీ కూడా లాజిక్స్ చాలా చాలా ఆడ్‌గా ఉంటాయి. త్రివిక్రమ్ గారి సినిమాలో లాజిక్స్ లాగా అనిపిస్తాయి. కానీ అవి లాజిక్స్ కాదు, నమ్మించే విధానం మాత్రమే. ఈ సినిమాని 4Kలో రెండరింగ్ చేసామని చెప్పారు కానీ నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం చాలా చాలా లో క్వాలిటీగా కనిపించింది విజువల్స్.
త్రివిక్రమ్ గారి సినిమాల్లో విజువల్స్ కూడా ఒక మైనస్. ఈ సినిమాలో కూడా విజువల్స్ చాలా చాలా బ్యాడ్గా ఉంటాయి. ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ హీరో క్యారెక్టర్. ఎప్పుడైనా సరే మనం ఓవర్ ద టాప్ వెళ్ళినప్పుడు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయనిది మనం చూపించాలి అనుకున్నప్పుడు ప్రజలని ముందుగానే మనం ప్రిపేర్ చేయాలి. ఈ సినిమా ఎలా ఉంటుంది, అప్పటి వరకు మీరు చూసిన మహేష్ బాబు వేరు, ఈ సినిమాలో ఒక రకమైన మహేష్ బాబు ఉంటాడు, చాలా కామెడీగా ఉంటుంది క్యారెక్టర్ అనేది ప్రిపేర్ చేయాల్సింది. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఈ సినిమా రిలీజ్కి ఒక ట్రైలర్ కింద, ఒక టీజర్ కింద ఒకటి వదిలేరు. అదేంటంటే మీకు క్లైమాక్స్లో ఒక ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ ఏంటంటే ఒక బాగా దుమ్ము లేచి ఆ దుమ్ములోంచి కొంతమంది మనుషులు వచ్చి పడిపోతుంటారు. అది చూసి నేను చాలా చాలా యాక్షన్ మూవీ ఏమో అనుకున్నాను. కానీ అంత కామెడీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే తెలుగు సినిమా హీరో కాదు ఈ రకమైన కామెడీ. తెలుగు సినిమా హీరో ఎప్పుడూ కూడా హుందాతనంగా ఉంటాడు. కామెడీ చేసినప్పటికీ కూడా వేరే క్యారెక్టర్లు తన మీద కామెడీ చెయ్యవు. ఈ క్యారెక్టర్ వల్ల ఈ సినిమాకి చాలా చాలా నెగిటివ్ అయింది. ఒక కమర్షియల్ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్కి చాలా చోట్ల గూస్ బంప్స్ రావాలి. ఈ సినిమాలో గూస్ బంప్స్ గురించి పక్కన పెడితే ఒక్క విజిల్ మూమెంట్ కూడా ఉండదు ఇంటర్వెల్ తప్పిస్తే. అది కమర్షియల్ సినిమా ఆస్పెక్ట్లో చాలా చాలా నెగిటివ్. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి, ప్రతి మనిషిలో ఎదుటి వ్యక్తికి సహాయంలో హెల్ప్ చేయడానికి వెళ్ళే ప్రతి వ్యక్తిలోనూ కూడా ఒక దేవుడు ఉంటాడు అని చెప్పడం ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దాన్ని లాజికల్గా కన్వీనియంట్గా ఆడియన్స్కి చెప్పే విధానంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడైతే ఊరు ప్రజలందరూ గుమ్ముకూడి మహేష్ బాబు గారిని నువ్వు మా దేవుడు అని చెప్తాడో అక్కడ కొన్ని కొన్ని సన్నివేశాలు వస్తాయి. ఆ సన్నివేశాలు ఏంటంటే గోడ కూలిపోవాలని చెప్పడం, పువ్వులు రాలాలి అని చెప్పడం, షిరిడి సాయిబాబా లాగా నా కాళ్ళ కింద నుంచి నీళ్లు రావాలని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే కన్వీనియంట్గా ఉండవు. అదో పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను గమనించిన కొన్ని విషయాలు చెప్తాను. చాలా చోట్ల డూప్స్ని ఎక్కువగా ఉపయోగించారు, అది మనకు తెలిసిపోతూ ఉంటుంది. రెండు చిన్న చిన్న సీన్స్లో కూడా చాలా పెద్ద ఎఫర్ట్స్ని పెడతారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు థర్డ్ టైం అనుష్కని కలిసినప్పుడు ఆయనకి లూజ్ మోషన్స్ పట్టుకుంటే అంబులెన్స్ని రప్పిస్తుంది హీరోయిన్. ఆ అంబులెన్స్ కూడా పెద్ద రెయిన్లో వస్తుంది. అంత అంటే 2 సెకండ్లు 3 సెకండ్లు ఉండే సీన్కి కూడా అంత ఎఫర్ట్ పెట్టడం అనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటిది. బట్ అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఫస్ట్ ప్రకాష్ రాజ్ విలన్ యొక్క ఇంట్రడక్షన్లో ఆయన తన ప్రైవేట్ జెట్ నుంచి దిగినప్పుడు అక్కడ వర్షం పడుతుంది. కేవలం ఎక్కడైతే మనుషులు ఉన్నారో అక్కడే వర్షం పడుతుంది. మనకి వెనకాల చూస్తే పొడి పొడిగా కనిపిస్తుంది భూమి అంతా. కలేజా అనేది మంచి సినిమా ఎప్పుడూ మనం ఫోన్లో చూస్తున్నప్పుడు, కానీ థియేటర్లో చూస్తున్నప్పుడు మాత్రం ఇట్స్ ఏ ఫెయిల్ సినిమా. ఇది కేవలం కలేజా సినిమాకే కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్ని సినిమాలకి వర్తిస్తుంది. దట్స్ ఇట్. జై హింద్.